ఎందుకంటే దేవుడు శిక్ష వేయువాడు, ఆ శిక్ష నుండి విడిపించుటకు కూడా దేవుడే కారకుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా ఈ విషయం గమనించండి. అందుకే 118 అంటాడు, యెహోవా నన్ను కరుణించి శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. దేవుడు శిక్షిస్తాడు. ఆ శిక్ష వలన ఇంకా నేను బలం పొందుకోవాలని కానీ, ఆ శిక్ష వలన నేను ఇంకా వృద్ధిలోనికి రావాలేమో, ఆ శిక్ష వలన నా యథార్థలను నేను ఇంకా బలపరుచుకోవాలనేమో ఆయన శిక్ష వేస్తున్నాడు. కానీ మరణమునకు అప్పగించే దేవుడు కాడు. యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేయవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రేమైన దేవుళ్ళరా, ఈ విషయాలు మనం ఎందుకంటే విశ్వాస విషయంలో స్వస్థలగున్నట్లు ఆయన ఆ పని చేస్తున్నాడు. అంటే గట్టిగా గద్దించాలి అంతే. ఇంకా వారిని గద్దిస్తేనే బుద్ధివంతులు అవుతారు, గద్దించకపోతే కారు. గద్దించడం అంటే ఎలా? లోక సంబంధంగా ఒక రీతిగా గద్దించవచ్చు, దేవుని బిడ్డలు మరో రకంగా గద్దించవచ్చు. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? లోక సంబంధంలో ఉన్న వారిని గద్దించడం లేదు, కానీ ఇక్కడ గద్దించుచున్న విషయం ఏంటి? ఈ విషయంలోకి వస్తే అంటే యోగుని అపవాదికి అప్పగించేశాడు. ఇంకా నీవు నేనెంత? ఒకసారి ఆలోచించండి పిల్లరా. మన విశ్వాసము అల్పమైనది. ఇంకొక విషయం చెప్తున్నాడు, విశ్వాస విషయంలో ఆవగింజంత విశ్వాసం ఉంటే అంట అగ్గిరి పడుతుందంట భూలోకం. ఆవగింజ ఎంత ఉంటుందండి? 2 వేళ్ళన, ఈ 2 వేళ్ళ మధ్యన ఇలా పట్టుకుంటే కనబడదు. అవునా? కనబడుతుందా? అదేమన్నా పెద్ద టెంకాయనా పట్టుకోవడానికి? కనబడడానికి ఆవగింజ అంటే, ఆవగింజ ఎంత ఉంటుంది? సన్నగా ఉంటుంది. తెలుసు కదా ఆవాలు, అందరికి తెలుసు కదా. ఆవగింజంత విశ్వాసం ఉంటే అదిరి పడుతుందంట. ఆ విశ్వాసం వలన ఈ కొండ తీసుకొని ఎత్తబడి సముద్రములో నాటబడును అని అంటే ఆ కొండంట పోయి సముద్రంలో పడవేయబడుతుందంట. అర్థమవుతున్న విశ్వాసం. అందుకే విశ్వాస విషయంలో ఏం కావాలంట? స్వస్థులగునట్లు. విశ్వాస విషయంలో స్వస్థులగునట్లు వారిని ఏం చేయాలంటే కఠినముగా గద్దించాలి. కఠినముగా. అవిశ్వాసములోనికి తొలగిపోయినప్పుడు, అవిశ్వాసములో నడుస్తున్నప్పుడు, అవిశ్వాసములతో జోడి కట్టినప్పుడు, వారితో సాంగత్యము చేస్తున్నప్పుడు, నీ విశ్వాసమును చెరుపుకుంటున్నప్పుడు, అప్పుడు దేవుని వాక్యం